బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. ఇవాళ కామారెడ్డి టూర్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. ఇవాళ కామారెడ్డి టూర్కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ కామారెడ్డి టూర్కు వెళ్లకుండా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కామారెడ్డిలో టెన్షన్ ఈ 2వ రోజు కూడా కొనసాగుతుంది. అయితే నిన్న ఏపీ సవాళ్లు కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విసరడంతో ఒక్కసారిగా ఆ టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే బీజేపీ కాంగ్రెస్ చాలా పార్టీ కాంగ్రెస్ సలహాదారులు షబ్బీర్ అలీ, ఇటు శిశు మందిర్తో పాటు కొత్త డిగ్రీ కళాశాల అలాగే అరోరా కాలేజ్ భూములను కూడా ఎమ్మెల్యే కబ్జా చేశారు. వేరే తన తెలిసిన బంధువులకు తన తెలిసిన సన్నిధులకు కూడా దాదాపు చేశారని చెప్పి కూడా ఒక కామెంట్ చేశారు. దీనికి స్పందించిన బట్టి స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అంటే వెంకటరామరెడ్డి తాను కబ్జా చేయాలని ఎలాంటి కబ్జా మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే తీసుకురండి, శిశు మందిర్ వేదికగా ఇక్కడ బహిరంగ చర్చకు ఇద్దామా అంటూ కూడా సవాల్ విసిరారు. అది దీనికి స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న ఏదైతే శిశు మందిర్ కళాశాల హాస్టల్ అంతా కూడా వచ్చి ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడ పర్మిషన్ లేదు, ఇద్దరు ఒక దగ్గర కలిస్తే శాంతి పద్ధతులకు ఇబ్బంది కలుగుతుంది చెప్పి కూడా అక్కడ ఇక్కడ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి దాంతో పాటు ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ తరలింపు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యేని కూడా బయటకు వెళ్లకుండా కూడా అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మహేందర్ రెడ్డి కూడా కారులో ఎమ్మెల్యే క్యాంప్ తరలింపు వచ్చి ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలు కారు పోటీగా ధ్వంసం చేశారు. దాంతో పాటు తగలపెట్టారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారి చెదగొట్టే ప్రయత్నం చేశారు. అందులో ఏదైతే మహేందర్ రెడ్డి ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కూడా లిఫ్ట్ చేసి బయటకు అక్కడికి తరలించారు. దీంతో ఎవరి భారీ శాంతి భద్రతలు విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా పోలీసులు బందోబస్తు చేశారు. ఈ ప్రధాన మారుతుండగా ఇటు రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులతో పాటు రామచంద్ర రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఎవరైతే వెంకటరామరెడ్డి ఉన్నారో అతని పర్మనెంట్ చేసేందుకు కూడా కామారెడ్డి కూడా పిలుపునిచ్చారు. దీంతో రామచంద్ర రెడ్డిని తర్నాకలోని తన నివాసంలో నిన్న హౌస్ అరెస్ట్ చేశారు. దాంతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పై రాకేష్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ అంజిరెడ్డిని కూడా మెర్చిల్ వద్దకు అక్కడ మెర్చిల్ వద్ద ఆదుకొని వారిని తిరిగి మళ్ళీ హైదరాబాద్ కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఏదైతే రామచంద్రరావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఆ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ రోజు కూడా కామారెడ్డికి వచ్చే ప్రయత్నం చేయడంతో అతన్ని కూడా బయటకు కామారెడ్డి వెనుక ఉండేది కూడా అతన్ని కూడా అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ ను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే నిన్న ఏదైతే ఈటెల రాజేందర్ కూడా దీనిపై స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రస్తుతం పార్టీ నాయకుల మాటలు వింటుంటే తెలంగాణ సభ్య సమాజం సిగ్గుతూ తలదించుకుంటుందని కూడా కామెంట్ చేశారు. అలాగే దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ వారు కూడా మాటలతో ఆడకుండా దాడులకు చేస్తున్నారని చెప్పి కూడా మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారే దాడుడుగా దిగుతున్నారని చెప్పి తప్పకుండా వారు తగిన మూల్యం చెల్లించు
తప్పదని చెప్పి కూడా హెచ్చరించారు. దీంతో పాటు మా ఎమ్మెల్యే గారికి సంఘీభావం ప్రకటించడానికి వెళ్తే తమను అడ్డుకుంటున్నామని చెప్పి తాము శాంతియుతంగా అక్కడ కామారెడ్డికి వెళ్ళాక తమ నాయకుడిని పరామర్శించడానికి వెళ్తున్నామని చెప్పి అక్కడ వెళ్లకుండా కూడా పోలీసులు నిర్బంధాలు విధిస్తున్నామని చెప్పి కేవలం పోలీసులు అధికార పార్టీ నాయకుల భక్తులుగా వ్యవహరిస్తారని చెప్పి కూడా మండిపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి అయితే ఇటు కర్ణాటకలోని రామచంద్రరావు ఇంటిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ ప్రధాన మొత్తం మీద నిన్న ఏదైతే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఉన్నారో అతను కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులపై కూడా మండిపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. న్యాయం లేకుండా పనులు చేస్తుంటే అడ్డుకుంటున్నారని చెప్పి మార్పు కోసం నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పి అలాంటి నాపై కూడా దాడులు చేస్తున్నారని చెప్పి కూడా మండిపడ్డారు. ఫోటోతో లేకపోయినా ఇన్ఛార్జి మంత్రులతో కలిసి శిబిరాన్ని రాజకీయం చేస్తున్నారని చెప్పి కాలేజీ భూముల్లో 140 ఎకరాలు అన్యాయకాంతం అయ్యాయని చెప్పి అలాగే భూములను ఎవరు అమ్మలేదని చెప్పి కేవలం లీజు అగ్రిమెంట్ మాత్రమే ఉందని చెప్పి కూడా చెప్పారు. చంపేస్తామని కూడా నన్ను బెదిరిస్తున్నారని చెప్పి బెదిరింపు కాళ్ళు వస్తారని చెప్పి కూడా అతను మండిపడ్డారు. లక్షణ ఇవ్వాల్సిన ఎస్పీకి ఫిర్యాదు చేశారని చెప్పి అవినీతి అక్రమాలు అడ్డుకునేందుకు తనపై కక్ష కట్టారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు ఏదైతే శిశు మందిరం వేదిక ఎక్కడ ఉందో అక్కడ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీతో పాటు అక్కడ నుండి డిఎస్పీ కూడా పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.